మన హిందువులే నమ్మటం లేదు. పరమ నీచంగా తయారవడానికి కారణం ఇన్నే వెంట్రుకలు ఇయ్యాలి, ఇన్నే వెంట్రుకలు ఇయ్యాలి అని చెప్పేసి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మన సనాతన ధర్మాన్ని హిందువులే మట్టిపాలు చేస్తున్నారు. కళ్యాణ్ గారి భార్య అన్నాలేజనవ గారు తిరుమలకి వచ్చి తలనీలాలు ఇచ్చి వాళ్ళ కొడుకు ఆరోగ్యం బాగుండాలని అట్లా చేశారు. 17 లక్షలు ట్రస్ట్ కూడా కట్టారు అనమాట భోజనం కోసం. ఆవిడ కూడా అక్కడ ప్రసాదం తిన్నారు. బట్ అయినా కూడా ఆవిడ ట్రాల్ చేస్తున్నారు, ఈ దేశస్త్రాలు కాదు అన్ని మతస్త్రాలు అని చెప్పి. సో ఆవిడ ఏదో ధర్మాన్ని నమ్మి తన కొడుకు ఆరోగ్యం కోసం చేస్తే ఇట్లా ట్రాల్స్ చేస్తున్నారు. వాంటెడ్ గా ఎందుకంటే అంటే ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని మన హిందువులే నమ్మటం లేదు. ఎక్కడి నుంచో ఎక్కడో బిడ్డ ఇక్కడికి వచ్చి మన ధర్మాన్ని నమ్ముతుందా అంటే మనం ఆమెని ప్రోత్సహించాలి, అంతేగాని ఆమెను ట్రోల్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె బిడ్డకి మంచి జరిగిందని చెప్పేసి దేవుణ్ణి నమ్మినప్పుడు మంచి జరిగింది కాబట్టి దానికి ఆ సంఘటన నుంచి బయటపడి ఆమె వచ్చేసి అందరికీ చేయడము, అన్నదానం చేయడము, హెల్ప్ చేయడము, ఇది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి హెల్ప్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఏం లేదు కదా. అది కరెక్టే, మంచి చేసింది. దాన్ని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. స్త్రీలు ఇట్లా చేయకూడదు, 3 వెంట్రుకలు ఇస్తే సరిపోతుంది, తెలియదు ఆచారాలు తెలియదు అని చెప్పి రకరకాలుగా కొన్ని వీడియోలు తీసుకొచ్చి అది ఆమె ఇష్టం కదా, ఆమె వెంట్రుకలు కదా, మీ వెంట్రుకలు అయితే కాదు కదా. అది ఆమె వెంట్రుకలు, ఆమె ఇష్టము. పెంచుకోవాలా కట్ చేసుకోవాలా అనేది ఆమె ఇష్టము. మీ ఇష్టం ఉంటే అది చేయండి, లేదు అనుకుంటే లేదు. దేవుడు వచ్చి చెప్పాడా ఇన్నే వెంట్రుకలు ఇవ్వాలి, ఇన్నే వెంట్రుకలు ఇవ్వాలి అని చెప్పేసి? మరి కొంతమందికి క్యాన్సర్ వచ్చేసి మొత్తం వెంట్రుకలే లేవు, మరి వాళ్ళది ఎట్లా? అది కరెక్ట్ కాదు. అంటే ఇదేమన్నా పొలిటికల్ కార్నర్ లోనే ట్రాల్ చేస్తున్నారంటారు, లేకపోతే అసలు ఆమె మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ట్రాల్ చేస్తున్నారా? కొంతమంది అలా ఉంటుండొచ్చు. పవన్ కళ్యాణ్ భార్యనే ఇలా చేసింది కదా, గవర్నమెంట్ లో ఉండి ఒక హోదాలో ఉండి ఇలాంటివి చేయకూడదు కదా అనేసి ఏదో వాళ్ళని కింది డౌన్ చేయాలని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీని కొంచెం ఏదో బ్యాడ్ సంఘటనలో అది చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది ఇక వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె సనాతన ధర్మాన్ని నమ్ముతున్నట్టు డిక్లరేషన్ కూడా ఇచ్చారనమాట. సో అంత చేసిన తర్వాత కూడా ఇంకా ఆమె ఏదో ఒక పరాయామలాగా చూడటానికి ఎందుకంటారు మన వాళ్ళకి? అరే ఆమె చెప్పాలంటే ఆమె పరాయి దేశం నుంచి వచ్చింది, అయినా కూడా మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని నమ్మేసి ఒక దేవుడిని నమ్మేసి ఆ దేవుడికి ఏమంటారు వెంట్రుకలు ఇవ్వడం అనేది మనం అప్రిషియేట్ చేయాలి. మన హిందూ ధర్మాన్ని హిందువులే నమ్మడం లేదు, హిందువులే మట్టిపాలు చేస్తున్నారు. అలాంటిది ఒక పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడ ఒక హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నందుకు మనం అప్రిషియేట్ చేయాలి, అంతేగాని ట్రోల్స్ చేస్తున్నామంటే మన హిందూ ధర్మాన్ని మనమే చేస్తున్నట్టు. ఇప్పుడు రాజకీయాలు పరమ నీచంగా తయారవడానికి కారణం కొన్ని పార్టీలు ఉన్నాయి. నీచ ప్రవృత్తి కలిగి ధర్మం ఏంటో, అధర్మం ఏంటో, సంస్కారం ఏంటో, నమస్కారం ఏంటో ఏం తెలియనటువంటి చాలా మంది దరిద్రులు కొన్ని రకాలుగా విపరీత పోకడలు పోయి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి దరిద్రులకి మనం నిజంగా బుద్ధి వచ్చేలాగా దేవుడు వాళ్ళ మనసు మార్చేలాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే అక్కడ జరిగిన సంఘటన ఏంటి, తన బిడ్డ ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ మన ఇండియన్ని సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారిని వివాహం చేసుకున్న తర్వాత మన ధర్మాన్ని, ఆమె క్రిస్టియన్ అయినా ధర్మాన్ని నమ్ముకుంటూ వస్తున్న తరుణంలో తన బిడ్డ ఆపదలో ఉన్న క్షణంలో భగవంతుడా ఈ ఆపద నుంచి నా బిడ్డను కాపాడితే నేను నా తలనీలాలు సమర్పించుకుని నేను భక్తి సమర్పించుకుంటానని నమ్మినటువంటి ఆ సాధ్విని పూర్తిగా నమ్మి ఆ బాబు ఆపద నుంచి గట్టెక్కిన తర్వాత కోలుకున్న తర్వాత తిరుపతి వెళ్ళి ఆమె క్రిస్టియన్ అయినా మన ధర్మాన్ని నమ్ముతూ మన దేవుణ్ణి నమ్ముతూ డిక్లరేషన్ మీద ఫారం మీద సంతకం పెట్టి నేను క్రిస్టియన్ని, మీ మతాన్ని నమ్ముతున్నాను, మీ సాంప్రదాయాన్ని నమ్ముతున్నాను, మీ దేవుణ్ణి నమ్ముతున్నానని ధైర్యంగా సంతకం పెట్టినటువంటి మహాతల్లి అన్నాలేజనవ గారు. అలాంటి వ్యక్తి వచ్చి పూర్తిగా కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే 3 కత్తిర్లు ఇచ్చి సరిపెట్టేస్తారు. ఇందులో వయసులో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, తర్వాత కొంతమంది గ్లామర్ను పోషించేటటువంటి ఆడవాళ్ళు 3 కత్తిర్లు ఇచ్చి సరిపెట్టేస్తారు. అలా కాకుండా పూర్తిగా ఆ మహాతల్లి మన ధర్మాన్ని నమ్మి పూర్తిగా గుండు గీయించుకుని, అలాగే అన్నప్రసాదం కొరకు 17 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ఆ కార్యక్రమంలో అందరికీ అన్నం వడ్డించి ఆ ప్రసాదాన్ని తను కూడా అందరితో కూర్చొని స్వీకరించిందంటే ఆ తల్లిని మనం ఏ రకంగా గౌరవించాలి? మన సాంప్రదాయాన్ని గౌరవించిన తల్లిని ఏ రకంగా గౌరవించాలి? సన్నాసులు కాకపోతే, చండాలులు కాకపోతే ఇలాంటి దురాచారాలకి దారి తీస్తారా? నీచులారా, నిజంగా చెప్తున్నా, ఎవడైనా సరే
దీనిపైన కామెంట్ చేసినా ఇంకో రకంగా ట్రోల్ చేసినా వాడు సన్నాసి వెధవే. మన ధర్మాన్ని పాటించిన వాడే, మన సనాతన ధర్మాన్ని నమ్మని వాడే, మన దేవుణ్ణి నమ్మని వాడే. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర దేశాల్లో కూడా మన సనాతన ధర్మాన్ని మన దేవుళ్ళని నమ్ముతూ ప్రచారం చేస్తూ ఇండియా సనాతన ధర్మం చాలా గొప్పది, వాళ్ళ సంస్కారవంతులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయని చెప్పి ఇండియన్స్ మన ధర్మాన్ని నమ్ముతూ అంత గొప్పగా కీర్తిస్తుంటే ఈవేళ మన దేశంలో ఉండి మన భారతదేశంలో ఉండి మన ధర్మాన్ని మన ధర్మం నిర్ణయం ఏంటి? మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలనేటటువంటి సనాతన సాంప్రదాయం కలిగిన మన దేశంలో ఇలాంటి చండాలమైన వ్యక్తులు ఉండడం చాలా దారుణం, నీచం, హేయం. ఎప్పుడన్నా కానీ విదేశీయులు మన ధర్మాన్ని నమ్మినట్టయితే వాళ్ళని పొగడండి, వాళ్ళకి నమస్కరించండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళని సత్కరించండి, అంతేగాని సన్నాసుల్లా బతకండి.